నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రావ్ స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అయితే ప్రస్తుతం ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, అసలు ఆ తీర్పులో ఏముంది? ఈ తీర్పుని ఎందుకు కాంగ్రెస్ వినయపూర్వకంగా తిరస్కరించింది? బీజేపీ ఎందుకు స్వాగతించింది సార్? ఎస్ అండి, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని బీహార్ ఎన్నికల్లో నిర్వహించినప్పుడు అది ఒక పెద్ద వివాదాస్పదంగా మనకి మారింది ఇండియాలో. మళ్ళీ అది వెస్ట్ బెంగాల్కి వెళ్ళినప్పుడు ఇంకా అతిపెద్ద వివాదాస్పదం అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ఏంటంటే దీనిపై అతిపెద్ద వివాదాస్పదాన్ని లేవనెత్తిన అంశం. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చాలా విచారణల తర్వాత ఇప్పుడు తుది తీర్పుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ బాగ్చి నేతృత్వంలో అంటే 2 జడ్జిస్ బెంచ్ అనేది ఒక తుది తీర్పుని వెలువరించడం జరిగింది. దీంతో ఒక సంచలన తీర్పు అన్నట్టు భారత కాన్స్టిట్యూషనల్ హిస్టరీ, భారత రాజ్యాంగ చరిత్రలో ఇది ఒక పెద్ద తీర్పుగా ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి సంబంధించిన ఎన్నో విషయాలు, అంటే పౌరుల పౌరసత్వానికి సంబంధించి పౌరుల పౌరసత్వాన్ని ఎవరు నిర్ధారించాలనేది, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకొక రాజ్యాంగబద్ధ సంస్థ, తర్వాత ప్రజాస్వామ్యానికి ప్రాసెస్ అంటే ఈ ఎలక్షన్స్ నిర్వహించడం, దాంట్లో పాల్గొనడం, దీనికి సంబంధించిన అతిపెద్ద చాలా సంక్లిష్టమైన ఒక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్న దాన్ని సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిందనమాట. ఇది ఒక పెద్ద తీర్పు. ఈ తీర్పు సారాంశం ఏంటంటే ఈ సూర్యకాంత్ జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 324 నుంచి 329 వరకే దాది ఎలక్టోరల్ రోల్స్ని, ఓటర్ల జాబితా తయారు చేయడమే కాదు, దాన్ని సవరించడం అనేది పూర్తి రాజ్యాంగబద్ధమైన ఒక డ్యూటీయే ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఈ నిర్వహించడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రైమరీ డ్యూటీ, అది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, అది సక్రమంగానే నిర్వహిస్తుంది. ఇప్పుడు అని అనుకుంటూ పిటిషనర్లు వేసిన అన్ని కేసుల్ని కొట్టివేయడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నిర్వహించడానికి పూర్తి హక్కు రాజ్యాంగబద్ధంగానే లభించింది అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది పునరుద్ఘాటించింది. అంటే అప్పహేళ చేసింది ఎలక్షన్ కమిషన్ చేస్తున్నా, కాబట్టి అది నిర్వహణకి ఇంకా అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు అనేది ఈ తీర్పు సారాంశం మనకు తెలుస్తుంది. ఈ తీర్పులో ఏంటంటే, ఈ తీర్పులో ఇంకా సారాంశం ఏంటంటే ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అంటే స్వేచ్ఛగా పారదర్శకంగా భారతదేశంలో ఎన్నికలు, అంటే లోక్సభకి, తర్వాత ఇటు స్టేట్ అసెంబ్లీలకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ 4 ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. వీటన్నిటికీ ప్రాధాన్యత ఏంటంటే ఎలక్టోరల్ రోల్ అంటారు, ఓటరు జాబితా. కాబట్టి ఓటరు జాబితా చేయడం అనేది దాన్ని కూడా ఇది ఒక చాలా పెద్ద విషయం. అంటే పారదర్శకమైన స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించడం అంటే కేవలం మెకానిక్స్ కాదు, మిషన్లు పెట్టి ఈట్లు పెట్టి నిర్వహించడమే కాదు, ఓటరు జాబితా ఇంటిగ్రిటీ, సమగ్రత ఉండాలి. దానికి ఒక సమగ్రత, ఇంటిగ్రిటీ, దానికి ఒక ప్యూరిటీ, పారదర్శకంగా పవిత్రంగా అనేది ఉండడం కూడా, చూడడం కూడా ఎలక్షన్ కమిషన్ విధి. దానికి అనుకూలంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది నిర్వహిస్తుంది. అందరు ఆర్టికల్ 324, తర్వాత రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 12 ఆర్టికల్ సెక్షన్ 22(1) ప్రకారం అది నిర్వహిస్తుంది. ఇది రాజ్యాంగబద్ధమే, ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక పెద్ద సంచలన విషయం ఏంటంటే ఇక్కడ పౌరసత్వం, అంటే పౌరసత్వం ప్రతి పౌరుడికి, భారతీయ పౌరుడికి ఓటు వేసే హక్కు ఉంటుంది. అంటే పౌరసత్వ నిర్ధారణ అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తుందనేది పిటిషనర్స్ ఎక్కువ ఆరోపణలు చేశారు. కానీ పౌరసత్వం నిర్ధారణ చేసే హక్కు ఎలక్షన్ కమిషన్ది కాదు అంటూ అక్కడ లేవనెత్తారన్నమాట. అంటే సిటిజన్షిప్ పవిత్రతని ఇది చెక్కించడానికి ఇది ఎవరు అనుకుంటే ఎలక్షన్ కమిషన్ మీద ప్రధానమైన ఆరోపణ అనమాట. ఇందుకే ఇది ఒక సంచలనమైన తీర్పుగా ఉండబోతుంది. అందుకనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు. ఏమని చెప్పారంటే ఈ తీర్పులో ఇప్పుడు ఎలక్టోరల్ రోల్స్ అనేది రివైజ్ చేసేటప్పుడు, నిర్వహించేటప్పుడు ఈ పౌరుడు సిటిజన్నా కాదా అనేది నిర్ధారించకుండా ఎలక్టోరల్ రోల్ రివైజ్ చేయలేరు. కాబట్టి ఈ సిటిజన్షిప్ అనేది దాన్ని చూడడం కూడా
దీనికి ఎలక్షన్ కమిషన్కి ఆల్మోస్ట్ సంక్రమించినట్టే అని ఒక సంచలనమైన తీర్పుని ఇవ్వడం జరిగిందనమాట. ఇది అందుకని ఇది ఒక సంచలనం అయిపోయింది. ఇప్పుడు దానికి ప్రధాన పార్టీలు అయినప్పుడు బీజేపీ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని రాహుల్ గాంధీ ఇలా తప్పుపట్టారు, ఇది చేశారు అది చేశారు, ఇప్పుడు అర్థమైందా ఏది నిజమో, రాజ్యాంగం ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అది చేస్తుందని ఒక రకంగా సంబరాల్లో మునిగిపోయి కాంగ్రెస్ని విమర్శిస్తుంది. ఇది ఎప్పుడు యూరోప్లో ఉన్న ఇటలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి ఇటలీని బంగ్లాదేశ్ చొరబాట్లకి సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశ్తో లింక్ ఉన్న ఒక పార్టీ మాట్లాడితే ఎలా ఉంటుందని చాలా దారుణంగా ఈ కాంగ్రెస్ని విమర్శించడం జరిగింది. ఒక రకంగా సంబరాల్లో మునిగిపోయింది బీజేపీ. కానీ కాంగ్రెస్ ఏంటంటే ఎంత సంచలనమైన తీర్పు వచ్చిందో అంతే సంచలనంగా ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడడం జరిగిందనమాట. ఇది అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఒక ఉద్యమంగా తీవ్ర రూపం దాలుస్తుందా ప్రతిపక్ష విషయంలో అనేది కూడా మనకు అవగతం అవుతుంది. ఏమని చెప్తుందంటే, వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ విత్ ది సుప్రీంకోర్టు అనుకుంటూ ఆ తీర్పునే తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇది సంచలనమైన విషయంగా మనం ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది అనమాట. వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ అంటే మేము వినయపూర్వకంగా మీరు చెప్పిన విషయాన్ని మేము అంగీకరించడం లేదు అనుకుంటూ ఒక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, మిగిలిన అపోజిషన్ పార్టీస్ ఇక్కడ మాట్లాడుతున్నాయండి. ముఖ్యంగా కాంగ్రెస్ ఏమని అంటుందంటే, ఈ సిటిజన్షిప్ పౌరసత్వాన్ని నిర్ధారించేది వేరు, ఎలక్షన్ కమిషన్ డ్యూటీలు వేరు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు ఫండమెంటల్గా రాజ్యాంగంలో విధినే చెప్పారు, కానీ ఆ విధిని నిర్వహించే వెనకాల ఉన్న ఉద్దేశం మాత్రం చెడుది, దీనిని మేము వదలము. ద మోటివ్ బిహైండ్ ది ఎలక్షన్ కమిషన్ యొక్క అనే దాని వెనకాల ఉన్న ఉద్దేశం అనేది మంచిది కాదు, దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ టైమింగ్ ఏంటి, ఏ టైంలో అది నిర్వహిస్తున్నారు, ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి రిమూవల్ చేయడం, ఈ రిమూవల్ చేసిన వాళ్ళు పౌరసత్వం వెంటనే నిర్ధారించి అందులో పెట్టలేకపోతున్నారు. ఇది తప్పు. కాబట్టి వెస్ట్ బెంగాల్, బీహార్ ఎలక్షన్స్ అనేది ఫ్రాడ్ అవుతుంది అన్నట్టు ఇది ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ఇది మాట్లాడుతుంది చాలా తీవ్రంగా. వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ, వినయపూర్వకంగా మీ దాంతో మేము ఏకీభవించలేకపోతున్నామని సుప్రీంకోర్టు అందంటే ఇంకా ఫర్దర్గా ఇది చాలా పెద్ద విషయం అవబోతుందని తెలుస్తుంది. కానీ ఇది అనేది ఇప్పుడు ఇంకా 16 రాష్ట్రాలు, 16 ఇంక్లూడ్ మనకి తెలిసిన ఈ కేంద్రపాలిత ప్రాంతాల 16 ఇట్లో 51 కోట్ల మంది ఓటర్ల యొక్క వాళ్ళని నిర్ధారించడానికి నిర్వహించబోతుంది ఇప్పుడు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఒక పెద్ద, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద కార్యక్రమంగా ఉండబోతుంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చేటప్పటికి ఇంకా నిర్వహణకి ఎలక్షన్ కమిషన్ వెళ్ళిపోతుందని తెలుస్తుంది. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయో మనం చూడాలి. రైట్ సార్, అయితే సుప్రీంకోర్టు సిరుపై ఇచ్చిన ఏదైతే తీర్పులో పౌరసత్వం నిర్ధారణ ఎవరిది అనే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తోంది ఒక రాజ్యాంగ నిపుణులుగా, దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించినా అది సింగిల్ బెంచ్ ఇచ్చిందా, 2 జడ్జి బెంచ్ ఇచ్చిందా, లేకపోతే డివిజన్ బెంచ్ ఇచ్చిందా, తర్వాత భారత సుప్రీంకోర్టు అత్యుత్తమమైన తీర్పులు ఎప్పుడు ఇస్తుందంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఇస్తుంది. ఒక రాజ్యాంగ ఒక బెంచ్ అనేది ఒకటి ఫామ్ చేస్తారు. చాలా తీవ్రమైన రాజ్యాంగబద్ధమైన క్వశ్చన్లు ఉదయించినప్పుడు మనకి రాజ్యాంగబద్ధ ఒక బెంచ్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బెంచ్. అది తీర్పులు వెలువరిస్తుంది. అందులో సుమారు 15 మంది జడ్జిలు ఉంటారన్నమాట. ఇప్పుడు మనకి కేశవానంద భారతి కేసు అనేది, మినర్వా మిల్స్ కేసు అనేది ఎన్నో అత్యుత్తమమైన తీర్పులను భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒక ప్రపంచంలోనే ఒక గ్రేటెస్ట్ తీర్పులు అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విషయం కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళిపోతుంది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఇచ్చిన జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ బగ్చి ఈ తీర్పు వెలువరించారు. కానీ ఇది డివిజన్ బెంచ్కి, మనకి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పౌరసత్వ నిర్ధారణ ఎవరు చేయాలి. ఇప్పుడు ఈ సంచలనమైన తీర్పులో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పౌరసత్వ నిర్ధారణ అంటే సిటిజన్షిప్ నిర్ధారణ చేయాలి. అండర్ ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి యూనివర్సల్ సాఫ్రేజ్ అంటే వయోజన ఓటు హక్కు ఉంటుంది. ఈ వయోజన అండర్ ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండితే వయోజన ఓటు హక్కు అనేది నాట్ ఓన్లీ లీగల్ రైట్ అండి, ఇది ఒక రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, అది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని తిరస్కరించే హక్కు ఎవ్వరికీ లేదు. మరి ఈ నిర్వహణలో చాలామంది కోట్ల మంది ప్రజలు, 97 కోట్ల మంది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో, 47 లక్షల మంది బీహార్లో ఓటు వేయలేకపోయారు. మరి ఇందులో ఎంతమందికి ఓటు హక్కు కల్పించబడే హక్కు ఉండి కూడా ఓటు వేయలేకపోయారు అంటే ఆర్టికల్ 326 అక్కడ
విఫలం అయ్యిందా? ఆర్టికల్ 326ని అంటే పౌరులకి ఓటు హక్కు కల్పించడంలో ఎలక్షన్ కమిషన్ అడ్డు వచ్చిందా అంటే అడ్డు వచ్చిందా లేదా అనేది ఇక్కడ నిర్ధారణ కావాల్సిందే. ఎందుకంటే 4 వారాల గడువులు ఇప్పుడు ఇదే తీర్పులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఒకటి రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఒక పిటిషన్ వెళితే దాని మీద మనకి సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది అనమాట, వీవీప్యాట్లో టైంను కూడా నోటిఫై చేయమని. అదొకటి చెప్పింది. తర్వాత ఇదే తీర్పుకి సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎవరైతే ఓట్ల నుంచి రిమూవ్ చేయబడ్డారో సిర్లో ఏదో డెత్తో నేచురల్లో మైగ్రేషన్ ఏదో పేరు చెప్పి వాళ్ళకి సంబంధించిన సిటిజన్షిప్ నిర్ధారించుకోవడానికి ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ వెంటనే పంపండి అంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 97 లక్షలు, లేకపోతే ఇప్పుడు బీహార్లో 47 లక్షల మంది ఓటర్లు రిమూవ్ చేసిన వాళ్ళని, ఇటు కేరళ తమిళనాడులో ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ పౌరసత్వాన్ని నిర్ధారిస్తుంది. అక్కడికి ఎలక్షన్ కమిషన్ పంపితే ఇప్పుడు అది ఓటు హక్కు వీళ్ళకి ఉందని కొంతమందికి ఇచ్చిన, మరి వాళ్ళు ఓటు వేయలేకపోయారు రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో. మరి వాళ్ళు ఆర్టికల్ 326 ప్రకారం కాన్స్టిట్యూషనల్ రైట్ని వాళ్ళు కోల్పోయారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు పౌరులకి కోల్పోయారు. మరి దీని పరిస్థితి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే ఇది ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు ఒక కాంప్లెక్స్ క్వశ్చనే. ఎందుకంటే ఒక టైం ల్యాగ్, ఇదే అపోజిషన్ మాట్లాడుతుంది. ఎందుకంటే కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే ముందే ఇదే టైం చూసుకుని మీరు సిరివి నిర్వహించడం ఏంటి? చాలా రోజుల ముందు ఎందుకు నిర్వహించలేదు? ఎలక్షన్ ముందు ఈ యొక్క మైనారిటీ ఓట్లని, బడుగు ఈ అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేసే పార్టీ సంబంధించిన ఓటర్లను మీరు పక్కన పెట్టిస్తున్నారు అని కాంగ్రెస్ డైరెక్ట్గా చెప్తుందండి. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే తన జయరాం రమేష్ గారు వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం మీద పూర్తిగా ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. ఈ ఆగ్రహం ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రజలను ఓటు హక్కు వేయకుండా ఇది ఒక పెద్ద మోటివ్గా ప్రత్యేక ఓటర్ సవరణ ఎలక్షన్ కమిషన్ చేపిస్తుందని ప్రధానమైన ఆరోపణ అనమాట. ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అయినా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినా, రాజకీయ పార్టీలైనా, పార్లమెంట్ అయినా, ఏదైనా భారతదేశంలో రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరచాల్సిందే. ఇప్పుడు రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఏం చెప్తుందో చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ అనేది ఆర్టికల్ 324 నుంచి 329 వరకే ఉంది. దీని ప్రకారం ఏంటంటే దేశంలో స్వేచ్ఛ పారదర్శకమైన వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించడం, ఓటర్ పీరియాడికల్లీ ఓటర్ లిస్టును తయారు చేసి ఓటర్ రివైజ్ చేయడం కూడా, అంటే ప్రత్యేక ఓటర్ సవరణ దాని హక్కు కూడా, దానికి ప్రైమరీ డ్యూటీ కూడా, అది ఎలక్షన్ కమిషన్. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 22 ముందే 26 ముందే ఈ యొక్క ఆర్టికల్ 324, 326 అమల్లోకి వచ్చినాయండి. 329 వరకే. దాని ప్రకారమే మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. సుకుమార్ సేన్ ఆధ్వర్యంలో జరిగినాయి. వండర్స్ ఆఫ్ ది వండర్స్ భారతదేశంలో ప్రజాస్వామ్య ఎలక్షన్స్ నిర్వహించడం, ఓటర్లు 98 కోట్ల మంది ఓటర్లతో. కానీ ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక హక్కు అయితే లేదు. సిటిజన్షిప్ నిర్ధారించే హక్కు రాజ్యాంగ పరంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి ఏ మాత్రము లేదు అనేది ఇక్కడ మనకి తూచా తప్పకుండా రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుంచి 329 తెలిసిపోతుంది. దాన్ని అమలుపరచడానికి వచ్చిన రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, ఈ 3 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రాతిపదికలు. వీటి ప్రకారం ఎక్కడా కూడా సిటిజన్షిప్ని నిర్ధారించే హక్కు ఎలక్షన్ కమిషన్కి లేదు అనేది మనకి 100% అబ్జల్యూట్గా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ సిటిజన్షిప్ని, పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఎవరికి ఉంది అనేది మనం చూడాలి. రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికల్ 5 నుంచి 8 వరకే, 5, 6, 7, 8 ఈ 4 ఆర్టికల్ నిబంధనలు భారతదేశంలో పౌరులు ఎవరు, భారతీయులు ఎవరు, భారతీయులు కాని వారు ఎవరనేది చక్కగా కాన్స్టిట్యూషన్లో వివరించబడింది. కానీ దీన్ని నిర్ధారించే హక్కు రాజ్యాంగంలో పూర్తిగా చెప్పకుండా పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు వదలడం జరిగింది. పార్లమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించాలి. దానికి అనుకూలంగా ఆర్టికల్ 5 నుంచి 8కు అనుకూలంగా 1955లో సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది 1955లో. దీనిని ఎన్నోసార్లు 4-5 సార్లు సవరించారు. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 2019లో సవరించింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అది వివాదాస్పదం. ఇప్పుడు దీని ప్రకారం ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ యాక్ట్ ఆర్టికల్ 5 నుంచి 8 ప్రకారం పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు అనేది కేంద్ర ప్రభుత్వాన్ని ఈ చట్టం ప్రకారం. అంటే ఈ బాధ్యత యూనియన్ హోమ్ మినిస్ట్రీ దాన్ని ఆధ్వర్యంలో చూస్తుంది అనమాట. అంటే అమిత్ షా గారు ఉన్న ఈ మంత్రిత్వ శాఖ చూస్తుంది.
మరి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నిర్ధారణ హోమ్ మినిస్ట్రీ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడడం అంటే ఇది ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ లాస్ అంటారు. అంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ డ్యూటీల్ని యూనియన్ హోమ్ మినిస్ట్రీ డ్యూటీలను కూడా ఎలక్షన్ కమిషన్ తీసేసుకుంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కాంప్లెక్స్ ఇష్యూని చెప్పింది ఏమనంటే పౌరసత్వం ఉంటేనే ఓటర్ హక్కు ఉంటుంది, కాబట్టి పౌరసత్వాన్ని చూసే హక్కు కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేసిందండి, డైరెక్ట్గా చెప్పేసింది. అంటే ఏంటి, ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ యూనియన్ హోం మంత్రిత్వ చేసే పనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చేస్తుంది అన్నట్టు తీర్పు వచ్చింది. ఇది అబ్జెక్షనబుల్గా ఉంది కాబట్టి మళ్ళా రైట్ చేసే అవకాశం ఉంది. మరి ఇక్కడే అసలైన విషయం కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. ఎందుకంటే వెదర్ ఇట్ ఈజ్ ఏ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వెదర్ ఇట్ ఈజ్ ఏ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ అయినా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. పార్లమెంటు ద్వారా వచ్చిన చట్టాన్ని కేంద్ర మంత్రి యూనియన్ హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంటే సిటిజన్షిప్ ఎవరని నిర్ధారించడానికి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మధ్యలో దూరడం ఏంటి? సో దేర్ ఈజ్ ఏ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ అంటే ఒకళ్ళ డ్యూటీలో ఒకళ్ళు చేయడం వచ్చేసింది. ఇదే అపోజిషన్ పార్టీ రైట్ చేసింది, ఇదే పిటిషనర్స్ రైట్ చేసిన విషయం. ఈ విషయం ఇంకా పరిష్కారం అయిందని నేనైతే అనుకోను. అంటే ఏంటి, ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు యూనియన్ హోం మంత్రిత్వకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా అక్కడ లేకపోతే ఇది ఈ తీర్పు కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతున్నట్టే అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 5 to 8 అనేది సిటిజన్షిప్ పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు యూనియన్ మంత్రిత్వ కేంద్ర ప్రభుత్వాన్ని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, ఈ ఓటర్ ఉన్నారా లేదా ఎలక్షన్ జాబితా సవరణ. మరి ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఇలాంటప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలన్నమాట. ఇలా డ్యూటీ ఒకరిదొకరు చేస్తే అది వ్యవస్థ ముందుకెళ్ళదో, రాజ్యాంగబద్ధత కాదు. అలాంటప్పుడు మరి ఈ ఇద్దరు కలిసి ఈ వాటర్ రివిజన్స్ అప్పుడు ఎందుకు ఉండకూడదు? ఇది ఇది ఒక సొల్యూషన్ అవుతుందండి. కానీ ఇక్కడ లేదు. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే పౌరులుగా నిర్ధారణ కాలేదో వాళ్ళ డీటెయిల్స్ యూనియన్ మంత్రిత్వ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 97 లక్షల మందిని రిమూవ్ చేశారు, తర్వాత బీహార్లో 47 లక్షల మందిని రిమూవ్ చేశారు, తమిళనాడులో లక్షల మంది, కేరళలో లక్షల మంది, ఇప్పుడు పుదుచ్చేరిలో. ఈ స్టేట్ ఎలక్షన్స్ అయిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చేసినాయి. కానీ ఓటర్లు ఓట్లు వేయలేకపోయారు. ఈ ఓటర్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత అందులో చాలామందికి ఓటు హక్కు మళ్ళీ రివర్స్ వస్తుంది. మరి రివర్స్ వచ్చినప్పుడు ఈ మధ్యలో 5 సంవత్సరాలకు ఒకేసారి వచ్చిన ఒక క్రూషియల్ ఎలక్షన్లో, ఒక కీలకమైన ఎన్నికల్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. మరి అది ఆర్టికల్ 326 ప్రకారం ఒక రాజ్యాంగబద్ధమైన హక్కుని ఆ పౌరులు కోల్పోయారు. మరి దీనిని ఏమనాలి? ఇది కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 326 వైలేషన్ చేస్తుంది ఈసీ అనాలి. మరి ఈసీ దీనికి బాధ్యురాలా? ఇది ఇలాంటిది కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఉదయిస్తున్నాయి. కాబట్టి ఇది ఫైనల్ తీర్పు అనేది నా విషయంలో కాదు, ఇంకా దీని మీద పిటిషన్ రాబోతుంది. అంటే సార్, ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పుతో సిర్పై ఏదైతే వివాదం ఉందో అది ముగిసింది అనుకోవాలా, లేదంటే ఇప్పుడే ఇది ప్రారంభమైంది అనుకోవాలా? అబ్జల్యూట్లీ నాట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ తీర్పు అనేది మనకు తెలుసు, సింగిల్ జడ్జి బెంచ్ లేదా డబుల్ బెంచ్ ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్తారు, డివిజన్ బెంచ్ తర్వాత ఇంకా ఎన్నో అన్న విపత్తులు ఉన్నాయి, ఇంకా సంతృప్తి చెందకపోతే కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్తారన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఉంటుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఇప్పుడు 37 మంది జడ్జిలు ఉన్నప్పుడు దాంట్లో 15 మంది దాకా జడ్జిలు కూర్చుని ఉన్నప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ వస్తుంది. ఇలాగా ఒక రాజ్యాంగబద్ధంగా ఏదైనా ఒక సంక్లిష్టమైన సమస్య తలెత్తినప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ దాకా వెళుతుంది. మనం చూసాం, చాలా కేసులు ఉంటాయి. 1972 అని, మినర్వా మిల్స్ కేసు అనేది, ఎన్నో కేసులు ఉంటాయి అన్నమాట కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినవి. ఇప్పుడు ఈ సమస్య కాన్స్టిట్యూషనల్ బెంచ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇంకా మిగిలిన ప్రతిపక్షాలు చెప్తున్నాయి, వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ విత్ ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అని చెప్పేశారు. వాళ్ళు సంతృప్తి చెందడంలా చాలా విషయాలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి ఉంటుంది అనమాట, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అయినా ఏదైనా ఒక న్యాయ వ్యవస్థకి, ప్రపంచంలో ఒక న్యాయ వ్యవస్థకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. భారత న్యాయ వ్యవస్థ కూడా అది ఒక ప్రిన్సిపల్. ఆ సూత్రం ఏంటంటే, ఒక కోర్టులు న్యాయ వ్యవస్థ ఏంటంటే తీర్పు ఇవ్వడమే కాదండి, తీర్పు ఇచ్చినట్టే కనపడడం కాదు, ఈ తీర్పు న్యాయం చేసినట్టు కూడా కనపడాలి. నాట్ ఓన్లీ డూ ద జస్టిస్, ఇట్ సీమ్స్ టు బి డూ ద జస్టిస్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట న్యాయ వ్యవస్థకి. మరి ఈ యొక్క తీర్పుని ప్రజలు విశ్వసిస్తున్నారా అనేది ప్రధానమైన సమస్య.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వచ్చు, మరి ప్రజల విశ్వాసం అనేది అత్యంత ప్రాతిపదిక దానికి. ఒకవైపు ఒకరికి న్యాయం చేయడమే కాదు, ఆ న్యాయం చేసినట్టు కనపడడం కూడా ఇది ఒక ప్రధానమైన కర్తవ్యం అన్నమాట సుప్రీంకోర్టుకి. మరి ప్రజలు ఏమనుకుంటున్నారనేదే ప్రాతిపదిక. మరి రాజ్యాంగం యందు విశ్వాసాన్ని ప్రోది కొల్పే విధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పులు ఇవ్వాలి. ఎందుకంటే రాజ్యాంగం, ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఉన్నది టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. కాన్స్టిట్యూషన్కి రక్షక కవచం లాగా న్యాయ వ్యవస్థ ముఖ్యంగా సుప్రీంకోర్టు హైకోర్టులు పనిచేయాలి. మరి ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే సిటిజన్షిప్ నిర్ధారణ అనేది పార్లమెంట్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో దాని చట్టాలు అనేది సుస్పష్టంగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చట్టాలు సుస్పష్టంగా ఉన్నాయి. కానీ సిటిజన్షిప్ పౌరసత్వాన్ని నిర్ధారించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లేకపోతే యూనియన్ హోమ్ మినిస్ట్రీయా? ఏది సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం 1955 ప్రకారం ఆర్టికల్ 5 నుంచి 6 ప్రకారం ఆర్టికల్ 3 అంటే ఆర్టికల్ 5 to 8 వర్సెస్ ఆర్టికల్ 324 to 329 అనేది అత్యంత ఒక వివాదాస్పదమైన, ఒక సంక్లిష్టమైన, రాజ్యాంగబద్ధమైన ఒక క్వశ్చన్ ఉదయించింది. అదంత ఈజీ కాదు. నాకు తెలిసినంతవరకు ఈ తీర్పు అనేది ఫైనల్ కాదు, తుది తీర్పు వెలువరించిన ఇప్పుడు డివిజన్ బెంచ్కి ఇప్పుడు పిటిషనర్లు వెళ్తారు, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాలు, దాని నుంచి కాన్స్టిట్యూషనల్ బెంచ్ వరకు ఇది వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలు ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇప్పుడు 97 లక్షల ఓటర్లు వెస్ట్ బెంగాల్లో తొలగించారు, 47 లక్షల దాకా ఇప్పుడు బీహార్లో తొలగించారు, కొన్ని లక్షల మంది ఇటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రీసెంట్ ఎలక్షన్లో తొలగించడం జరిగింది. ఈ డిలీషన్ ఆఫ్ ఓటర్లను ఇదే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పింది ఎలక్షన్ కమిషన్కి, అర్జెంటుగా మీరు ఎవరినైతే డిలీట్ చేశారో వాళ్ళని ముద్రించండి. ఎందుకంటే ఇక్కడ ఒక అత్యంత ప్రధానమైనది ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటర్కి టు నో దేర్ ఓటర్ తెలుసుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని వైలేట్ చేసింది. ఎందుకంటే 97 లక్షల మంది ఎంతమందిని అయితే డిలీట్ చేశారో వాళ్ళన్నింటినీ పేర్లు ముద్రించలే. చివరికి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఓట్లు లేవు. మరి వాటిని ముద్రించాలి. ఎందుకు తొలగించామో కూడా అక్కడ జస్టిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పింది. మరి వీళ్ళని తొలగించినప్పుడు పౌరసత్వ నిర్ధారణకి యూనియన్ ప్రభుత్వానికి వెంటనే ఇన్ఫామ్ చేసి ఈ ఎలక్షన్ లోపే ఇది చేయడానికి అది పూనుకోవాలి. కానీ ద టైమింగ్ ఆఫ్ దిస్ కండక్షన్ ఆఫ్ ది సిరీస్ ఇది ఇక్కడ ఉద్దేశం అసలైన ఏదో మాలాఫైడ్ ఉందనేది అపోజిషన్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి దానికి సమాధానం అనేది ఇంకా లభించలేదు. ఇప్పుడు లక్షల మంది, అందులో కొన్ని ఆర్మీ జవాన్లు 20-30 సంవత్సరాల పాటు ఆర్మీలో సేవ చేసిన వచ్చిన వాళ్ళని కూడా మీరు పౌరులు కాదు, మీకు ఓట్లు లేదని తిరస్కరించిన మనకి ఎన్నో దాఖలాలు, ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మరి దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? ఒక పౌరుడు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఆర్టికల్ 324 ప్రకారం ఒక రాజ్యాంగం ప్రసాదించిన ఒక హక్కు నాకు వయోజనుడిగా ఓటు హక్కేయడం. దీన్ని నువ్వు పౌరుడు కాదని చెప్తే వెంటనే నేను పౌరుడని నిరూపించుకునే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి యూనియన్ ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేసి వెంటనే. కానీ అవకాశం లేదు, ఈ లోపల ఎలక్షన్స్ అయిపోతున్నాయి. బట్ వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? సో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం కొన్ని సంక్లిష్టమైన క్వశ్చన్లు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఇచ్చిన తీర్పు ఇంకా తుది తీర్పు కాదు, పిటిషనర్లు మళ్ళీ వెళ్తారు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ దాకా వెళుతుంది. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా అపోజిషన్ పార్టీలు దీన్ని ప్రొటెస్ట్గా కూడా చేసే వీలు నాకు కనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, అన్ని అపోజిషన్, మమతా బెనర్జీ, స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని లేవనెత్తిన వాళ్ళే. కాబట్టి అపోజిషన్ పార్టీలందరూ ఏకమయ్యి ఈ సిరి మీద ఒక ఉద్యమం నిర్వహించిన ఆశ్చర్యం లేదు. ఈలోపు కోర్టులో మనకి జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ అపోజిషన్ పార్టీలనే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రజల్లోకి ఇది తీసుకెళ్ళాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీల బాధ్యతే అది, రాజ్యాంగాన్ని రక్షించడం కూడా అపోజిషన్ పార్టీల బాధ్యత. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే, ఇట్ ఈజ్ అ స్టార్టింగ్, అంతేగాని ఈ తీర్పుతో ఇది ముగింపు అనేది కాదు అనేది నా అభిప్రాయం. రైట్. సరే, అయితే 4 సంవత్సరాల